హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసింది అండి. సండే రోజు మార్నింగ్ టైంలో మేమైతే ఒక క్షేత్రానికైతే వెళ్తున్నాము. ఈ క్షేత్రం వచ్చేసి నారాయణపేట డిస్ట్రిక్ట్ ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో ఉంటుందండి. శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రము. ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడైతే అమ్మవారు అయితే ఉంటారనమాట. ఈ అమ్మవారికి 3 తలలు ఉంటాయి. ఒక అమ్మవారైతే లక్ష్మీదేవి, ఒక అమ్మవారు కాళికాదేవి, ఒక అమ్మవారు సరస్వతీదేవి. ఎక్కడ లేని విధంగా ఒకే దేహానికి 3 తలలైతే ఉంటాయన్నమాట. చాలా మహిమగల ప్లేస్ అనమాట. మేమైతే ఈరోజు అమ్మవారి దర్శనం కోసమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక గురువు గారు ఉంటారు, ఆదిత్య పరశ్రీ అని. ఆ స్వామివారైతే ఈ అమ్మవారిని స్థాపించారు 2011లో. ఈ అమ్మవారిది ఒక విశిష్టత ఉందండి. ఈ అమ్మవారు అయితే విగ్రహ రూపంలో అయితే ఉండరు, మట్టి అండి. అది కూడా 52 ప్లేస్ల నుంచి మట్టిని తీసుకొచ్చి 1 గంట 45 నిమిషాల పాటు కనురెప్ప కొట్టకుండా గురువుగారు అయితే స్థాపించారు ఒక శుభముహూర్తాన. అమ్మవారు అయితే అలా చేపించుకుందనమాట ఆ గురువుగారితోటి. అలాగే ఇక్కడ ఒక విశేషం ఉందండి, రుద్రశూలము. ఆ రుద్రశూలాన్ని కూడా 7 రకాల లోహాలతో తయారు చేస్తారు. ఆ రుద్రశూలం కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలని చెప్పి అమ్మవారు గురువుగారి కలలో కనిపించి చెప్పిందంట. అప్పుడు గురువుగారు ఒక డ్రాయింగ్ వేసి చాలా నిష్టతోటి ఆ రుద్రశూలం అయితే చేపించారనమాట. ఆ రుద్రశూలం అమ్మవారి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, మేము వెళ్తుంటే చూడండి, ఇక్కడ రేక్కాయలు అయితే కనిపించాయి, తెంపుకొని తింటున్నాము. చూడండి, మనం మాటల్లోనే మనకి టెంపుల్ అయితే వచ్చేసిందనమాట. ఇదే ఆ క్షేత్రము. మేమైతే క్షేత్రానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రజెంట్ అయితే గురువుగారు అయితే లేరనమాట. ఎందుకంటే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, శుక్రవారము, మంగళవారం మాత్రమే అవైలబుల్ ఉంటారంట. మాకు తెలుసండి ముందుగానే, కానీ మేము ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండాలనిపించింది నాకైతే. ఇదే అండి, చూడండి ఎంత చక్కగా రూపొందించారో అసలు. ఒక ఒక సామాన్య మానవుడై ఉండి అసలు అమ్మవారే అలా నిర్మితం చేసుకుంది. చూడండి, ఇక్కడ తాంబేలు ఉంది కదా, ఇక్కడైతే 7 నదుల నుంచి నీళ్ళైతే తీసుకొచ్చారంట. మనం సప్త నదులు అయితే చూడం కదా అండి, మనకంత ఉండదు కదా. సో ఈ నీళ్ళు కొన్ని తలపై చిలకరించుకున్నా చాలు, ఎంతో పుణ్యమో. ఇక్కడ ఉన్నాయి చూడండి వాటర్. అందరు వచ్చి ఇక్కడ కొన్ని నీళ్ళైతే తలపై చిలకరించుకుంటారు. చాలా అద్భుతం అండి అసలు. ఇది మనం ప్రత్యేకంగా చూస్తేనే తెలుస్తుంది మనకి. చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ దృశ్యం అయితే. ఇక్కడ చూడండి, 12 రాశుల అనుగ్రహం కొరకు ఇక్కడైతే చాలా రకాల చెట్లు ఉన్నాయండి. ఆ కల్పవృక్షాలు అయితే ఒకటే దగ్గర పెట్టారనమాట. ఇక్కడ చూడండి, అమ్మవారు ఎంత చక్కగా ఉందో అసలు. అమ్మవారిని చూస్తుంటే మనసు అయితే అసలు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ 12 రాశుల కోసం అని చెప్పి ఈ వృక్షాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకుంటే మనకి రాశులు అయితే అనుగ్రహం ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారి గుడి అయితే ఓపెన్ లేదండి. ఎందుకంటే ఇక్కడ భక్తులు, శిష్యులు ఉంటారు కదా, గురువుగారి శిష్యులు, వాళ్ళైతే మొత్తం అమ్మవారి గర్భ గుడిని అయితే క్లీన్ చేస్తున్నారు. కాసేపు మమ్మల్ని వెయిట్ చేయమన్నారు, ఒక 1 అవర్ అలా. సరే బయటికి వెళ్ళి చూద్దామని బయటకు వచ్చాము. ఇదే ప్లేస్ అండి. గురువుగారు అయితే ఇక్కడ కూర్చొని వీడియోలు అయితే తీస్తుంటారు. మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తే తెలుస్తుంది. శ్రీ ఆదిత్య పరశ్రీ గారు గురువుగారు అనమాట. ఇక్కడ చూడండి, పిల్లులు, కుక్కలు, ఆవులు అన్నీ ఇవి చూసినా తెలుపు, ఎరుపు, నలుపు ఇవి మాత్రమే కనిపిస్తాయండి. ఇంకా వేరే కలర్ అయితే ఏది కనిపించలేదు నాకైతే. నేను చాలా తిరిగి చూశాను, ఎందుకంటే గురువుగారు చెప్పారనమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అమ్మవారి రూపం ఎలాంటి కలర్ ఉంటుందో అలాంటి వర్ణంలోనే ఈ యానిమల్స్ అన్నీ ఉంటాయని. సరే చూద్దాము, ఒకటైనా దొరకదా అని చెప్పి నేను వెతికాను. కానీ నాకైతే అన్నీ తెలుపు, ఎరుపు, నలుపే కనిపించాయి. ఇక్కడైతే ఒక అమ్మమ్మ అయితే ఉంది. ఈ అమ్మమ్మ అయితే ఆవు పేడతోటి దీపాలైతే తయారు చేస్తుంది. ఈ దీపాలను అయితే ఇక్కడ వెలిగిస్తారండి. 2 దీపాలు అయితే వెలిగిస్తారు. మాకైతే ఇప్పుడు దీపాలైతే ప్రజెంట్ అవైలబుల్ లేకుండే. ఇవి ఎండిపోయిన తర్వాత రేపైతే ఉంటాయని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది, ఇంత దూరం వచ్చాను, నాకు దీపాలు దొరకలేదు కదా అని. సరే అని చెప్పి దీపాలను అయితే వీడియో తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా తయారు చేస్తుందో చేతితోటే. ఈ అమ్మని చూస్తుంటే కూడా భలే అనిపించింది. ఎలా చేస్తున్నారమ్మా అంటే, అంతా అమ్మవారే చేపిస్తుంది మాతోటి అని చెప్పింది. ఇదేనండి యజ్ఞశాల. ఇక్కడైతే పౌర్ణమి, అమావాస్య రోజు అయితే యజ్ఞం అయితే చేస్తుంటారు. మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అమ్మ దర్శనం కోసము. మాకైతే రుద్రశూలం దర్శనం అయితే దక్కిందండి ఫస్ట్ అయితే. ఇంకా అమ్మవారు ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు అమ్మని కళ్ళ నిండా నింపుకొని పోవాలని ఎదురు చూస్తున్నాను.
ఈ లోపైతే ఇక ఇక్కడ ఒక డాగ్ వచ్చిందండి, చూడండి ఎలా ఉందో. అదైతే వాటర్ తాగుతుంది అక్కడ. వాటర్ తాగిన తర్వాత అమ్మని చూసే వెళ్ళింది, అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. చూడండి ఎలా వస్తుందో. నాకైతే దీన్ని చూసి ఫస్ట్ బాధ అనిపించింది, కానీ చాలా యాక్టివ్ ఉందండి డాగ్ అయితే. చూడండి ఎలా వెళ్తుందో, అసలు ఇంత కూడా భయం లేకుండా అమ్మని చూడడానికి వెళ్తుంది. ఫస్ట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళి అమ్మని నమస్కారం చేసుకొని తర్వాత వెళ్ళిపోయింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఇక్కడ అందరికీ అమ్మ దర్శనం దక్కిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారైతే. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈ అమ్మ మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గుడి అయితే ఎక్కడా నేను చూడలేదండి. నిజంగా చాలా అద్భుతం అనుకోవాలి. ఈ ప్లేస్కి మీరు వస్తే కానీ తెలియదండి ఈ ప్లేస్ గురించి. నాకైతే చాలా మహిమ కనిపించింది. అమ్మవారి దర్శనం తర్వాత ఇలా బయటికి వచ్చామండి. ఇక్కడ గోశాల కనిపించింది. గోశాలలో చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో, అసలు గోమాతలు అయితే చాలా ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, చాలా నీట్గా ఉందండి. ఇక్కడ కూడా పడుకుంటారనమాట రాత్రిపూట. ఇక్కడ పడుకున్న వాళ్ళకి చర్మ వ్యాధులు కూడా నయమవుతుంటాయంట. ఇక్కడ నైట్ నిద్ర చేయడానికి కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. భోజనం పెడతారు, అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో గోమాత అయితే. నేనైతే చేతితో అంటుంటే కూడా ఏమనట్లేదండి. ఈ టెంపుల్కి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. స్వచ్ఛమైన గాలి, ఈ గోశాల మట్టి వాసన చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా మనసుకి ఎంతో హాయినిచ్చిందండి ఇక్కడైతే. మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అవుతున్నామండి, సాయంత్రం అవుతుందని చెప్పి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్లు అయితే ఉంది. చాలా దూరం అండి. ఇక్కడికి ఎంతో అలసటతో వచ్చాము, కానీ ఎంతో ఉత్సాహంగా అయితే వెళ్తున్నాము ఇంటికి. ఒకసారి చూస్తేనే తనివి తిరగట్లేదండి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా అయితే ఈ క్షేత్రాన్ని నిర్మించారు ఆదిత్య పరశ్రీ గురువుగారు. గురువుగారు అయితే ఒక మాట చెప్పారండి వీడియోలో, నేను చాలా వీడియోలో చూశాను. నా కోసం రాకండి అయ్యా, అమ్మ కోసం రండి, అమ్మని చూసి వెళ్ళండి అని. ఈరోజైతే మేము అలానే వెళ్ళాము, అలానే అమ్మని చూసుకున్నాము, వస్తున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.